నిశీధిలో పెను విషాదం, మాటల కందని మృత్యుగీతం. విజయనగరం జిల్లాలో గత రాత్రి పెను విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి హీరాఖండ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. తెల్లారితే గమ్యం చేరతామనుకున్న వారి బతుకులు సూర్యోదయం కాకుండానే తెల్లారిపోయాయి. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే ప్రమాద ఘటనాస్థలి ఆర్తనాదాలతో మారుమోగింది. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ ఘోర ప్రమాదంపై ఆరా తీసిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు సహాయ చర్యలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. జగదల్పూర్ నుంచి భువనేశ్వర్ వెళుతున్న హీరాఖండ్ ఎక్స్ప్రెస్ రైలు విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు రైల్వే స్టేషన్కు సమీపంలో పట్టాలు తప్పింది. రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇంజిన్ సహా 9 బోగీలు పట్టాలు తప్పడంతో 27 మంది మృతి చెందారు, 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను రాయ్గఢ్ ప్రభుత్వాసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో తీవ్రంగా గాయపడిన వారిని విశాఖలోని కేజీహెచ్కు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. హీరాఖండ్ ఎక్స్ప్రెస్కు రాయ్గఢ్ వద్ద రాత్రి భవానీ పట్నా ఎక్స్ప్రెస్ బోగిల అనుసంధానించారు. ఆ తర్వాత 24 కిలోమీటర్ల దూరం ప్రయాణించాక కూనేరు రైల్వే స్టేషన్ వద్ద ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఏసీ 3 టైరు బోగి 1, ఏసీ 2 టైరు బోగి 1, 2 జనరల్ బోగీలతో పాటు గార్డు బోగి పట్టాలు తప్పాయి. ఎస్ 8, ఎస్ 9 స్లీపర్ క్లాస్ బోగీలు బాగా దెబ్బతిన్నాయి. కూనేరు రైల్వే స్టేషన్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మృతదేహాలను రైలు నుంచి వెలికి తీస్తున్నారు. క్షతగాత్రులను వెనువెంటనే రాయ్గఢ, పార్వతీపురం ప్రభుత్వాసుపత్రి, విశాఖ కేజీహెచ్లకు తరలిస్తున్నారు. మృతులు, గాయపడిన వారిలో ఒడిశాకు చెందిన వారి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లా జియమ్మవలస మండలం చినగుదమ గ్రామానికి చెందిన పాతర్లపల్లి శ్రీను, పోలిశెట్టి, మిరియాల కృష్ణలకు మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రైలు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే విశాఖ నుంచి ప్రత్యేక రైల్వే బృందం ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లింది. డీఆర్ఎం చంద్రలేఖ ముఖర్జీ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. రాయ్గఢ్ జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు సీఆర్పీఎఫ్ కమాండెంట్ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పార్వతీపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను విజయనగరం కలెక్టర్ వివేక్ యాదవ్ పరామర్శించారు. గాయపడిన వారందరికీ మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రైల్వే ప్రమాదం గురించి బంధువులు, సన్నిహితులకు సమాచారం అందించేందుకు రాయ్గఢ్, విజయనగరం రైల్వే స్టేషన్లలో ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లు అందుబాటులో ఉంచారు. విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. జగదల్పూర్ నుంచి భువనేశ్వర్ వెళుతున్న హీరాఖండ్ ఎక్స్ప్రెస్ విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు రైల్వే స్టేషన్కు సమీపంలో పట్టాలు తప్పింది. రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇంజిన్ సహా 9 బోగీలు పట్టాలు తప్పడంతో 27 మంది మృతి చెందారు, 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను రాయ్గఢ్ ప్రభుత్వాసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో తీవ్రంగా గాయపడిన వారిని విశాఖలోని కేజీహెచ్కు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. హీరాఖండ్ ఎక్స్ప్రెస్కు రాయ్గఢ్ వద్ద రాత్రి భవానీ పట్నా ఎక్స్ప్రెస్ బోగీలు అనుసంధానించారు. ఆ తర్వాత 24 కిలోమీటర్ల దూరం ప్రయాణించాక కూనేరు రైల్వే స్టేషన్ వద్ద ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఏసీ 3 టైర్ బోగి 1, ఏసీ 2 టైర్ బోగి 1, 2 జనరల్ బోగీలతో పాటు గార్డు బోగి పట్టాలు తిప్పాయి. ఎస్ 8, ఎస్ 9 స్లీపర్ క్లాస్ బోగీలు బాగా దెబ్బతిన్నాయి.
విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అడిగి తెలుసుకుందాం. రాజారావు, చెప్పండి, ఈ ప్రమాదం ఎలా జరిగింది, బాధితుల పరిస్థితి ఏంటి, వారికి వైద్యం ఎలా అందుతోంది? హిరాఖండ్ రైలు ప్రమాద దుర్ఘటనలో సుమారు ఇప్పటి వరకు 27 మంది మరణించినట్లు అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ రైలు ప్రమాద దుర్ఘటనలో సుమారు 100 మందికి పైగా క్షతగాత్రులు ఉన్నారు. వీరందరినీ కూడా సమీప ఆసుపత్రులకు తరలించి వారికి అవసరమైనటువంటి చికిత్స అందిస్తున్నారు. ప్రధానంగా రాయగఢ్ తో పాటు దగ్గరలో ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి బొబ్బిలి తర్వాత పార్వతీపురం ఏరియా ఆసుపత్రితో పాటు ఏ ప్రమాద దుర్ఘటన జరిగిందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమీప ఆసుపత్రులకు కూడా తరలించి వారందరికీ చికిత్స అందిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి జరుగుతున్న సహాయక చర్యలను, తర్వాత రైల్వే ట్రాక్ ను పునరుద్ధరించేటువంటి చర్యలను అన్నింటినీ కూడా దగ్గర రైల్వే ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. రైల్వే డిఆర్ఎం చంద్రలేఖ ముఖర్జీ ప్రత్యక్షంగా రాత్రి 3 గంటల నుంచి కూడా ఇక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రమాదానికి దారితీసినటువంటి పరిస్థితులను అన్నింటినీ కూడా క్షుణ్ణంగా తెలుసుకునేందుకు ఒక కమిటీ వేస్తామని, తర్వాత విచారణకు ఆదేశిస్తామని, బాధ్యులైన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్తున్నారు. అయితే తక్షణ సాయం స్వల్ప గాయాలైన వారికి 5,000, తర్వాత తీవ్రంగా గాయపడిన వారికి 25,000, ప్రమాద దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి 50,000 రూపాయలు తక్షణ పరిహారం కింద ప్రకటించడం జరిగింది రైల్వే డిఆర్ఎం చంద్రలేఖ ముఖర్జీ గారు. అయితే ప్రస్తుతం మృతుల సంఖ్య మాత్రం 27గా ఉన్నప్పటికీ కూడా 2 బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ బోగీలకు పక్కనే ఒక గూడ్స్ రైలు గూడ్స్ రైలు బోగీలు ఆగి ఉండడంతో వాటికి తగులుకుని రైలు పట్టాలు తప్పిన సమయంలో వాటికి తగులుకునే ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. అయితే పూర్తిగా ధ్వంసమైనటువంటి బోగీల కిందన ఇంకా చాలా మృతదేహాలు ఉన్నటువంటి పరిస్థితి. ఇది మరింత మృతుల సంఖ్య కూడా మరింత పెరుగుతుందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి అనిల్? సహాయక చర్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో 16 అంబులెన్స్లను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వీటి ద్వారా క్షతగాత్రులందరినీ కూడా ఇప్పటికే దాదాపుగా క్షతగాత్రులందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే కేవలం స్వల్ప గాయాలైనటువంటి వారు మాత్రం ఇక్కడ ఉన్నారు. స్వల్ప గాయాల పాలైన వారిని మాత్రం ప్రస్తుతం తరలిస్తున్నారు. తీవ్రంగా గాయపడినటువంటి వారు, మోసరైనటువంటి ప్రతి ఒక్కరిని సుమారు 100 మంది గాయపడిన వారందరినీ కూడా 16 అంబులెన్స్ల ద్వారా దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రిలో తరలించారు. అయితే రైల్వే ట్రాక్ ను పునరుద్ధరించే పనులు కూడా వేగవంతంగా చేస్తున్నారు. ప్రస్తుతం బోగీలను కట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి వేగవంతం చేస్తామని, వీలైనంత త్వరగా పరిస్థితిని పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతూ ఉన్నారు. అనిల్, మృతదేహాన్ని వెలికి తీశారా? మృతదేహాలను పూర్తిగా ఇప్పటి వరకు వెలికి తీసిన మృతదేహాల సంఖ్య అయితే 27గా ఉన్నప్పటికీ 2 బోగీలు పూర్తిగా ధ్వంసమై ఉన్నాయి. ఆ బోగీల కిందన కూడా చాలా మృతదేహాలు ఉండే అవకాశం ఉంది. అయితే ఆ బోగీల కింద ఉన్నటువంటి మృతదేహాలను వెలికి తీస్తే పూర్తి స్థాయిలో ఈ ప్రమాద దుర్ఘటనలో ఎంతమంది మరణించారనే దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంటే అనిల్, రైలు ప్రమాదం తెల్లవారున జరిగింది కదా, చీకట్లో సహాయక చర్యలకు ఏమైనా ఆటంకం కలిగిందా? రైలు ప్రమాదం జరిగింది సుమారు అర్ధరాత్రి 12 గంటల సమయంలో జరిగింది. అయితే అప్పటి నుంచి పూర్తి స్థాయిలో అధికారులు, తర్వాత సహాయక సిబ్బంది చేరుకోవడానికి కొంత సమయం పెట్టినప్పటికీ కూడా వెంటనే వేగవంతంగా స్పందించారనే చెప్పాలి. సుమారు అర్ధరాత్రి 2 గంటల నుంచే మా క్షతగాత్రులందరినీ కూడా తరలిస్తూ ఉన్నారు ఆసుపత్రులకు. తర్వాత ఉదయం 3 గంటలకల్లా ఇక్కడికి రైల్వే డిఆర్ఎం చంద్రలేఖ ముఖర్జీ గారు కూడా చేరుకున్నారు. ఆవిడ ప్రత్యక్షంగా ఘటనా స్థలంలో, దుర్ఘటన జరిగినటువంటి స్థలంలో ఉండి పూర్తి స్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అయితే సహాయక చర్యలు అన్నింటినీ కూడా వేగవంతంగానే చేపట్టామని అధికారులు చెబుతూ ఉన్నారు.